టేస్టీ ఎగ్ సేమియా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని సాల్ట్ అండ్ ఆయిల్ వేసి క్లోజ్ చేసాక అది బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయినప్పుడు మనం సేమియా వేసుకున్న ఒక 2 మినిట్స్కి అది కుక్ అవుతుంది. లైట్గా అది కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేసినా ఓవర్ కుక్ అయిపోద్ది. స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకుంటాం. ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీస్ ఒక 4 or 5 వేసాను. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. మీడియం సైజ్ 2 ఆనియన్స్ వేసాను నేను. అవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని బాగా ఫ్రై చేయనివ్వాలి. నేను ఒక 6 ఎగ్స్ వేసాను. ఒక 6 persons కనుక 6 ఎగ్స్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇందులోనే కారం, సాల్టు, మిరియాల పౌడర్ అండ్ ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని దాన్ని పాటోడిలా కొంచెం బాగా ఫ్రై చేయనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా సేమియాని వేసుకుంటాం బాయిల్ చేసింది. సాల్ట్ అండ్ కెచప్ వేసాను. ఇందాక సాల్ట్ ఎగ్కి పట్టాలని లైట్గా వేసాను. ఇప్పుడు సేమియాకి తగినట్టు